హైదరాబాద్ పాత బస్తీలో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. परमं सुखं रूपं देहि जलं देहि यशो देहि यशोदादाविर्मुक्तो धनधान्यं सुधान्वितः मनुष्योमत्प्रसादेन भविष्यन्ति क्षप्राणेन सरस्वतीं वीर्यं आजुनेमते यज्ञं वस्तुधियावासुः चोदयित्रे सुमृतानां चेतन्ते सुमतेनां चेतनां दियो विश्वाविराजते इन्द्रायाय चित्रमानसुदाय मे त्वाजवाः अन्वे विस्तना फलका इन्द्रायाय तोतोदम ब्रह्माणि हरिवः सुवेदश्वनश्चनाः अश्विना पिबतामधो सरस्वत्या సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లాల్ దర్వాజా నుంచి హేమ అందిస్తారు. హేమ, సుమిత్ర, లాల్ దర్వా సింహవాహిని అమ్మవారి బోనాల కార్యక్రమం అయితే మొత్తానికి చివరి ఘట్టంకి చేరుకుందని చెప్పుకోవచ్చు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆషాఢ మాసంలో జరుపుకుంటున్నటువంటి బోనాలు అయితే చివరి ఘట్టంకి చేరుకున్నాయి. ఎందుకంటే గోల్కొండలో ప్రారంభమై మన లాల్ దర్వా సింహవాహిని అమ్మవారి దగ్గరే బోనాలు ముగిస్తాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. కాసేపటి క్రితం వర్షం పడినప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్ లో అయితే మహిళలు వేచి చూసి బోనాలను సమర్పిస్తున్నారు. దాదాపు సమయం 4:30 అవుతుంది. ఉదయం 3 గంటల నుంచి కూడా క్యూ లైన్లు ఇదే పరిస్థితిలో కిక్కిసిపోయినటువంటి పరిస్థితి. ఇక ఉదయం నుంచి కూడా ఈ సింహవాహిని అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున అటు రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు, సింగర్స్, హీరోయిన్ ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నారు. ప్రభుత్వం తరఫు నుంచి ఇటు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు. సతీ సమేతంగా వచ్చారు. కొంతమంది మహిళలు ఉన్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నీట్పేట నుంచి వచ్చినాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? మామూలు ఇక్కడ మా తేలాల ఇల్లు అక్కడ. ఏమేమి చేసిర్రు బోనం? ఏమేమి చేశారు? పరమాన్నము, పెరుగు, పరమాన్నము. చూడొచ్చు ఇక్కడ ఇంకా చాలా మంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. నీకు బోనం ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసా? తెలుసు. ఈరోజు బోనం తయారు చేస్తావా? చేస్తాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని? చాలా బాగున్నాయి. అంత బాగుంది, అన్ని క్షేమం. సో సుమిత్ర, విజువల్స్ లో చూడొచ్చు పోతరాజులు విన్యాసాలు కూడా ప్రారంభం అయిపోయాయి. యాక్చువల్లీ లాల్ దర్వా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర అమ్మవారు ఎంత ప్రత్యేకతగా ఉంటారో ఇక్కడికి వచ్చేటప్పటికి పోతరాజులు కూడా ఎంతో ఏళ్ల నుంచి, అంటే దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కేవలం ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ పోతరాజు వేషం వేస్తుంటారు. ఇక రేపు అంటే సేమ్ మన సికింద్రాబాద్ లో ఏ విధంగా అయితే మొదటి రోజు బోనాలు చేసి నెక్స్ట్ రోజు రంగం కార్యక్రమం ఉందో, రేపు కూడా ఇక్కడ అదే విధంగా ఉంటుంది. రేపు ఇక్కడ ఓసీకి సంబంధించినటువంటి రంగం కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక ఒక్కసారి పోలీస్ బందోబస్తు కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిఆర్ఎఫ్ పోలీసులు, సి టీమ్స్, ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ట్రై కమిషనరేట్ కానివ్వండి, లేదంటే జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ లో చూసుకుంటే మనకి లాల్ దర్వా సింహవాహిని అమ్మవారి విషయానికి వస్తే ఇక్కడికి
పెద్ద ఎత్తున సెలబ్రిటీల తాకిడి, విఐపి తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటటువంటి క్రౌడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చాలా చిన్న ఆలయం అయినప్పటికీ కూడా కేవలం ఓల్డ్ సిటీ నుంచే కాకుండా ఇరు ఆ పక్కన ప్రాంతాల నుంచి కూడా వస్తాయి. మరియు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ లాల్దర్వ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించినటువంటి సమయంలోనే మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు, చిన్న చిన్న గల్లీలు, ప్రతి ఒక్క దగ్గర ఆ ఊరు ఏదైతే గ్రామానికి చెందినటువంటి అమ్మవారు ఉంటారో వాళ్ళకి కూడా ఈ రోజే బోనాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పబ్లిక్ కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున నుంచి కూడా క్యూ లైన్ లో ఉండి బోనాలను సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సాయినగర్ బాలాపూర్ నుండి వచ్చాము. బోనం ఏమైనా తీసుకొచ్చారా? మామూలు దర్శనం లేదు, శుక్రవారం రోజు బియ్యం పోసాము. మేము ప్రతి ఇయర్ 20 years నుంచి రెగ్యులర్ గా వస్తున్నాము. అమ్మవారికి ఏది అనుకుంటారు తప్పకుండా నెరవేరుతుంది. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాము. సో ఇటువైపు మొత్తం కూడా మనం చూడొచ్చు, వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఎక్కడి నుంచి వచ్చారు? మామూలు దర్శనమా? బోనాలు మాకు డ్యూటీ పడింది. అది కాకుండా కొంచెం ఇటువైపు కూడా క్యూ లైన్ లో చూడొచ్చు. ఇక్కడ కేవలం వీళ్ళంతా కూడా సాధారణ భక్తులు. ఎంతసేపటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు ఏంటి అడుగుదాం. ఒకవైపు బోనాలు ఒడిబియ్యం తెచ్చేటటువంటి మహిళలు అయితే, మరొక వైపు సాధారణంగా దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతసేపటి నుంచి ఉన్నారు? ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఇలాగే ఉన్నామండి. నార్మల్ దర్శనం నార్మల్ దర్శనం కోసం ఎవ్రీ ఇయర్ వస్తానండి. సో మొత్తానికైతే బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఆషాఢ మాస బోనాలు అయితే చివరి ఘట్టానికి చేరుకునే